ఈబీసీలకి 10% రిజర్వేషన్లు పెట్టడం. ఇంతకుముందు మనం కొన్ని చూసాం. కులాల వారీగా రెచ్చగొట్టుకునేటప్పుడు ఒక కులపోళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇంకొక కులపోళ్ళు అడ్డం తిరగడం, కాపుల రిజర్వేషన్లు అన్నప్పుడు బీసీలు అడ్డం తిరగడం, బీసీల రిజర్వేషన్లు పోతాయని చెప్పి కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయడం, అలాగే పటేళ్ళు అక్కడ ఉన్నటువంటి జాట్లు వీళ్ళు ఉద్యమం చేసినప్పుడు మా రిజర్వేషన్లు కోల్పోతే ఊరుకోమని చెప్పి వాళ్ళు హెచ్చరికలు చేయడం, ఒకప్పుడు వీపీ సింగ్ టైంలో బీసీల రిజర్వేషన్లు పెంచితే జనరల్ కోటా ఏదంటూ యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్ దేశవ్యాప్తంగా జరిగి ఆనాడు అల్లకల్లోలం కావడం, ఇట్లాంటి సంఘటనలు చూసాం మనం. ఇక్కడ పాలకులు స్ట్రాటజిక్గా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్స్ పెట్టారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఫ్యూచర్లో వస్తుంది. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఉద్యోగాలు అది నెక్స్ట్ నోటిఫికేషన్ల సందర్భంగా జరుగుతుంది. ఈలోపు కోర్టు తీర్పు అది ఫ్యాక్ట్ అవుతుందా లేదా అనేటువంటిది ఎగ్జిస్ట్లో అడ్డమవుతుందా ఏంటనేది చూడాల్సింది. అయితే ఈలోపుగా 3 లక్షల మందికి విద్యార్థులకి ఈబీసీ రిజర్వేషన్స్ వచ్చే విద్యా సంవత్సరమే ఉపయోగపడబోతుంది. అంటే ఈ రిజర్వేషన్ల ద్వారా 3 లక్షల మంది లబ్ధి పొందబోతున్నారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో. ఇది ఆటోమేటిక్గా ప్రతిభావంతులైనటువంటి ఈ రిజర్వేషన్లు పొందలేనటువంటి వాళ్ళకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం. దీనికి ఇమ్మీడియట్ ప్రత్యామ్నాయం ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. ఇంతకుముందు అట్లాంటి పని చేసి ఉంటే అసలు ఈ రిజర్వేషన్లు గొడవలే వచ్చుండే కాదు. ఉద్యోగాల్లో ఎంత కోల్పోతారో తెలుసుకుని అన్ని ఉద్యోగాలు పెంచితే అసలు ఈ దేశంలో కులపరమైనటువంటి గొడవలు వచ్చేవి కాదు. ఇక్కడ అలాంటి ప్రయత్నాన్ని మాత్రం కేంద్రం చేసినందుకు అభినందించాలి. ఏంటంటే 3 లక్షల సీట్లను కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఏడాది పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది అసలు ఏ పేపరు ఏ మీడియా కూడా హైలైట్ చేయలేదు, పట్టించుకోలేదు. వాస్తవంగా ఎన్ని లక్షల మంది అయితే దీనివలన అవకాశం కోల్పోతారో వాళ్ళల్లో కడుపు రగిలిపోతుంటుంది. మేము ప్రతిభావంతులు అయి ఉండి ఆ రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయామే అనేటువంటి ఆ ఆవేదన ఆగ్రహమే దశాబ్దాలుగా పెరిగిపోతూ వచ్చినే రిజర్వేషన్లు యాంటీ రిజర్వేషన్ అంటూ సమాజం వర్గాలుగా చీలిపోతున్నటువంటి వేళ మళ్ళీ కొత్తగా అసంతృప్తి రగిలించకుండా ఎన్ని సీట్లు అయితే వీళ్ళ ఈ కోటా వాళ్ళ నష్టపోతున్నారో అన్ని సీట్లను ఏర్పాటు చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. అదే సందర్భంలో భవిష్యత్తులో మళ్ళీ ఏ కోర్టు నెగిటివ్గా తీర్పిచ్చినా కూడా 3 లక్షలు అదనంగా ఇచ్చున్నారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పదు, మళ్ళీ రివర్స్ వెళ్ళమని చెప్పదు. కాబట్టి ఇది బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. అదే సందర్భంలో భవిష్యత్తులో దీన్ని అంగీకరిస్తారా లేదా అన్నటువంటిది కోర్టు అడ్డుపడకుండా ఉంటుందా లేదా అనేటువంటిది సహజంగా ఉండేటువంటి పరిణామమే. అది చూద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం ఒక మంచి సమయంలో మంచి సందర్భంలో సరైనటువంటి కాలంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి.